నమస్కారం. మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు, మహబూబ్నగర్ పార్లమెంట్ ప్రజలకు తెలంగాణ విద్యార్థి ఉద్యమ అభివందనాలు. నా పేరు పున్న కైలాస్ నేత, తెలంగాణ స్టూడెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఓయూజేఏసీ చైర్మన్. గత 5 సంవత్సరాలుగా తెలంగాణ మహా ఉద్యమంలో పాలు పంచుకుంటూ సీమాంధ్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా లాఠీలు, తూటాలు, అదేవిధంగా జైళ్లకు పోయి తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందున్నానని చెప్పుకోవడంలో గర్వపడతా ఉన్నాను. ఈ రాష్ట్ర సాధనలో తెలంగాణ విద్యార్థులు, కవులు, కళాకారులు, మేధావులు, సంబంధ జాతులు, తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలు ఉద్యమించారని సగర్వంగా చెప్పుకుంటున్నాం. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా కేంద్రంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇస్తామని అనేక సందర్భాలలో వాగ్దానం చేసి ఉన్నది. శ్రీమతి సోనియా గాంధీ గారు డిసెంబర్ 9, 2009 సంవత్సరంలో ఈ తెలంగాణ విద్యార్థుల ఉద్యమాన్ని చూసి ఆనాడు తెలంగాణ రాష్ట్ర ప్రకటన ఏర్పాటు చేసింది. అదేవిధంగా హైదరాబాద్లో జరుగుతున్న మిలియన్ మార్చ్, సాగరహారం, ప్రతి రైలు రకో, ప్రతి సందర్భంలో విద్యార్థులు, కవులు, కళాకారులు, అదేవిధంగా తెలంగాణ కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీల యొక్క పాత్రని మేము మర్చిపోలేదు. ఫ్రీ జోన్ అంశంలో ఆ రోజు జైపాల్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రపతి వద్ద ప్రస్తావించి తెలంగాణలో జరుగుతున్న అన్యాయాన్ని వారు వివరించడంలో సఫలీకృతమయ్యారు. ఆ సందర్భంలో ఓయూజేసీ వారికి రుణపడి ఉన్నది. ఇవాళ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఒప్పుకున్నదంటే దాని వెనుక జైపాల్ రెడ్డి లాంటి మహామేధావి ఒక పెద్ద ఎత్తున ల్యాబింగ్ చేసి మేము చేస్తున్న పోరాటాన్ని, ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, తెలంగాణ విద్యార్థులు చచ్చిపోతున్న తీరును ఇవాళ సోనియా గాంధీకి వివరించడంలో జైపాల్ రెడ్డి గారు కీలక పాత్ర పోషించారు. అనేక సందర్భాల్లో ఓయూజేసీ వారికి ఫ్యాక్స్ల ద్వారా, అనేక సందర్భాల్లో ప్రత్యక్ష నివేదికల ద్వారా జైపాల్ రెడ్డి ముందు మా ఆవేదన వెళ్ళగెక్కాం. విద్యార్థులుగా మేము చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ ఇస్తే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని పదే పదే చెప్తూ వచ్చాం. అందుకోసమే శ్రీమతి సోనియా గాంధీ గారిని ఒప్పించి మెప్పించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడానికి కారణం ఒక జైపాల్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు. ఉత్తమ పార్లమెంటేరియన్గా, సామాజిక న్యాయానికి, సోషలిస్టు భావజాలం కలిగి ఉన్నటువంటి ఆ మహోన్నత వ్యక్తి ఇవాళ పార్లమెంటు పరిధిలో పోటీ చేస్తుందంటే అదొక చిన్న అంశమే. కానీ తెలంగాణ ప్రజలు ఆయన చేసినటువంటి కృషిని, పాలమూరులో ఉన్నటువంటి, మహబూబ్నగర్లో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలి, జైపాల్ రెడ్డి గారి యొక్క రుణం తీర్చుకోవాలని ఓయూజేసీ తెలంగాణ విద్యార్థి జేఏసీగా మీ అందరికీ ప్రాధేయపడతా ఉన్నాను. మిత్రులారా, సామాజిక న్యాయం అంటే ఒక కాంగ్రెస్ పార్టీతోనే అది శ్రీ జైపాల్ రెడ్డి గారు సాధించగలరు అన్నటువంటి నమ్మకంతో వారికి మద్దతు ఇస్తున్నాను తప్ప మరొక రాజకీయ స్వార్థంతోటో, వ్యక్తిగతమైన సులాభం కోసం ఓయూజేసీ తెలంగాణ విద్యార్థి జేఏసీ వారికి మద్దతు ఇవ్వటం లేదు అని చెప్పి సగర్వంగా చెప్తూ, వారు చేసినటువంటి పోరాటానికి ప్రపంచ మేధావుల్లో ఒకరైనటువంటి శ్రీ జైపాల్ రెడ్డి గారు ఇవాళ రాజకీయంగా అనుకుంటే ఒక రోజులోనే వారు రాజ్యసభ మెంబర్ కాగలరు, ఒక రోజులోనే మంత్రి కాగలరు. కానీ ఇవాళ ప్రజల మధ్యకు వచ్చి రాజకీయ చివరి అంకంలో పాలమూరు ప్రజలకు, మహబూబ్నగర్ ప్రజలకు సేవ చేసి తన రుణం తీర్చుకుంటా నా సొంత గడ్డ మీద ఇవాళ ప్రజలు ఎవరైతే బాధపడుతూ ఉన్నారో, వలసలు పోతూ ఉన్నారో, రైతాంగానికి ఇవాళ కరెంటు లేక, ఇవాళ చేనేత కార్మికులకు బతుకుదెరువు లేక వలసలు పోతున్నటువంటి ఈ మహబూబ్నగర్ ప్రజల యొక్క కీర్తి పతాక బావుటని ఎగరవేసి ఖచ్చితంగా దేశ ప్రజలందరూ గర్వించే విధంగా మహబూబ్నగర్, పాలమూరు ప్రజలందరినీ కూడా ముందుకు తీసుకెళ్లారన్నటువంటి విశ్వాసం మాకు ఉన్నది. కాబట్టి మిగతా రాజకీయ పార్టీలకు జైపాల్ రెడ్డి గారికి ఎటువంటి పొంతన లేదు. ఆయనని రాజకీయ పార్టీ నాయకునిగా చూడొద్దని, ఆయన రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిగా చూడొద్దని ఓయూజేసీ మీకు విజ్ఞప్తి చేస్తూ ఉంది. రాజకీయాలు వేరు, వ్యక్తులు వేరు. రాజకీయ నాయకులు రోజుకో మాట మారుస్తున్న ప్రతి సందర్భంలో జైపాల్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఒక మాట తప్పు మాట్లాడలేదు, ఒకరోజు మరి ఆచరణ సాధ్యంగా అన్నటువంటి హామీలు ఇవ్వలేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని మెప్పిస్తా అని చెప్పేసి పొలిటికల్ చేసి కోదండరామ్ గారికి, వారి భాగస్వామ్య సంఘాలకు, అదేవిధంగా విద్యార్థి ఉద్యమ నాయకులకు ఢిల్లీలో 10 సార్లు కలిసిన 10 సందర్భంలో వారు మాకు హామీ ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తుంది, ఒకవేళ ఇవ్వకుంటే దానికి బాధ్యత నేను వహిస్తాను, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను, మరోమారు ఎన్నికల్లో పోటీ చేయనని శపథం పూనారు. అందులో భాగంగానే శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ కరుడు కట్టినటువంటి ఈ యొక్క విపత్కరమైన పరిస్థితిలో బిడ్డల బలిదానాలని, అదేవిధంగా తెలంగాణ విద్యార్థుల పోరాటాలని, తెలంగాణ కవులు, కళాకారులు, న్యాయవాదులు చేసినటువంటి ఈ మహత్తర పోరాటాన్ని
ఇవాళ అక్కడ ప్రవేశపెట్టగలిగినటువంటి మహోన్నతమైన తెలంగాణ ముద్దుబిడ్డ శ్రీ జైపాల్ రెడ్డి గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించుకొని మనం రుణం తీర్చుకోవాలి. పాలమూరులో ఉన్నటువంటి నవ తెలంగాణ ప్రజలు, యువకులు, విద్యార్థులు, పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు, ప్రొఫెసర్లు, మేధావులు అందరం కలిసికట్టుగా ఇవాళ వారికి మూకుమ్మడిగా మేము ప్రచారం చేస్తున్నాము. ఉద్యమిస్తున్నటువంటి విద్యార్థులుగా శ్రీ జైపాల్ రెడ్డి గారిని గెలిపించి సామాజిక న్యాయం అది నినాదం కాదు, అది విధానం. ఆ విధానం అలాంటి మహానాయకుని చేతుల వారు ఖచ్చితంగా పునీతం కాబోతుంది. వారి కింద ఉన్నటువంటి ఏదైతే షాద్నగర్ ఉన్నదో, జడ్చర్ల ఉన్నదో, మహబూబ్నగర్ ఉన్నదో, కొడంగల్ ఉన్నదో, దేవరకద్ర ఉన్నదో, నారాయణపేట ఉన్నదో, మక్తల్ ఉన్నదో, ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఒక మైనార్టీ ఉన్నాడు, 2 బీసీ ఉన్నారు. వీళ్ళందరికీ ఖచ్చితంగా అదేవిధంగా జనరల్ కోటాలు కూడా ఇవాళ ఎవరైతే ఎస్సీ ఉన్నారో జడ్చర్ల మల్లు రవి గారు, వీళ్ళందరినీ కూడా అఖండమైనటువంటి మెజార్టీతో గెలిచి ఈ తెలంగాణ ప్రజలు అన్నం పెట్టిన సోనియా గాంధీకి సున్నం పెట్టకుండా ఈ తెలంగాణ ప్రజలు నిలుస్తారని, విశ్వనీయతని కాపాడుతారని, ధర్మం వైపు నిలబడతారని ఓయి చేసి మీ అందరికీ చేతులెత్తి మొక్కుతూ ఖచ్చితంగా అఖండ మెజార్టీతో గెలిపించి పాలమూరు ప్రజల ప్రగతికి, మహబూబ్నగర్ యొక్క ఖ్యాతికి మీరు నిలువుటెద్దు అర్థమని విజ్ఞప్తి చేస్తూ జైపాల్ రెడ్డి గారిని, వారి కింద ఉన్నటువంటి అసెంబ్లీ అభ్యర్థులని కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేసి రుణం తీర్చుకోవాలని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నా.